నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రాంగణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పులిచెర్ల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విగ్రహాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ ఇలాంటి మహానీయుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మహాపుణ్యమని చెప్పారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్ నుంచి ఆజాద్ హిందూ ఫౌజ్ను ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలకులను గడగడలాడించారని గుర్తు చేశారు. అలాంటి ధైర్యశాలి, దీశాలైన నేతాజీ విగ్రహాన్ని వింజమూరులో ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో ఒక 5-6 సంవత్సరాలు 2018లో లాస్ట్ కార్యక్రమం బ్లడ్ క్యాంప్ నిర్వహించి తీయాలి. అందుకు నవ్వించాను గ్రూప్ ఫోటో ఫోన్ చేసిన సార్ ఆరోగ్యం బాగుంది. ఓకే ఒక్కసారి కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నా అదృష్టం. మీకు అందరికీ తెలుసు, ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే సారథ్యం వహించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఆయన గురించి మాట్లాడేంత అర్హత కూడా ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఆయన గురించి మాట్లాడాలంటే దాదాపు గంటల కొద్ది మాట్లాడచ్చు. వారి గురించి చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాం. అలాగే వారి ధైర్య సాహసాలు, వారు చేసిన కృషి, ఈ రోజున మనం అందరం కూడా ఈ పండగ వాతావరణం 1947 నుంచి దాదాపుగా 78 సంవత్సరాలు ఈ స్వాతంత్రం మనం అనుభవిస్తున్నామంటే అది వారందరి కృషి. వారి లాంటి స్వాతంత్ర సమరయోధులు ఆ రోజున ముందుండి పోరాడకపోతే ఈ పరిస్థితి కూడా ఉండేది కాదు. వారిని ఒకసారి మననం చేసుకుంటూ నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వారి కార్యక్రమం చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. ఏదైనా కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమం అంటే నారాయణ రెడ్డి గారి కుటుంబం వింజమూరు పట్టణంలో ఉంటుందని మీ అందరికీ తెలుసు. వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు వింజమూరు పట్టణంలో. వారి నాయకత్వంలో, అలాగే ఇతరుల నాయకత్వంలో వారి మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ రోజున మన ఎంపీపీ గారు, తర్వాత వాళ్ళ మిత్రులందరూ కూడా చాలా మంది ఉన్నారు. సూపరింటెండెంట్ గారు, మన రామచంద్రరెడ్డి హాస్పిటల్, మన ఇప్పుడైన సొసైటీ చైర్మన్ మన అల్లా వెంకటేశ్వర గారు కానీ వీరందరి నాయకత్వంలో, నారాయణ అన్న నాయకత్వంలో రేపు పొద్దున ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేయబోతా ఉన్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వ పరిపాలనలో వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా కూడా 10 మందికి సహాయం చేసే విధంగా, 4 రూపాయలు సంపాదించుకునే విధంగా వారు ఆర్థికంగా కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వింజమూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ మన కాకర్ల సురేష్ గారు, ఉదయగిరి ఎమ్మెల్యే గారి ద్వారా ఆవిష్కరణ చేయడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అందరికీ తెలిసిందే. స్వతంత్ర పోరాటంలో గొప్పగా మొదటగా పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నేత. అలాంటి దేశభక్తుడిని మనం చిరస్మరణీయుడిని చిరకాలం గుర్తుంచుకునే నేపథ్యంలో 1978-79 వింజమూరు 10th క్లాస్ బ్యాచ్గా మేము ఈ చదువుకున్నటువంటి స్కూల్లో పులిచెర్ల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ బొమ్మను ఏర్పాటు చేసుకోవటం, దాని గారికి అంటే మన ఇంజమూరు ఎంపీపీ శ్రీ వనిపెంట హైమావతి గారికి, అలాగే ఈ పులిచెర్ల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పులిచెర్ల అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మా బృందానికి అంతటికీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు స్కూల్ సిబ్బంది, హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మాకు ఈ ఏర్పాట్లలో అంతా సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు.